వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఏం తెలుసుకోబోతున్నామంటే అందరికీ స్మాల్ రిక్వెస్ట్. అది ఏంటంటే ముందుగా మా ఛానల్ కనుక మీరు చూసి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అంటే నేను చెప్పిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీకు ఏ పనులున్నా చూడలేకపోయినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా. అది ఓపెన్ చేసి అయితే చూస్తారు. ఓకేనా, చేశారనుకుంటాను. సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వచ్చేస్తాం. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది కూడా మేనరికం సంబంధాలు చేసుకుంటున్నారు కదా. అంటే మేనమామ, బావలు ఇలా మేనరికం సంబంధాలు చేసుకుంటే ఏమవుతుంది? అంటే పుట్టబోయే బిడ్డలకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? ఏంటి? దీనికి వచ్చే వ్యాధి పేరేంటి? ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? అసలు ఈ వ్యాధి ఏంటి అని మనం తెలుసుకుందాం ఈరోజు. ఓకేనా, అందరూ వినండి జాగ్రత్తగా కూడా. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఇదైతే. చాలా టాపిక్, చాలా మంచి విషయం ఇది. వీలైనంత వరకు అందరికీ కూడా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈ వ్యాధి పేరేంటంటే తలస్సీమియా న్యూకిల్ ఎనీమియా. అంటే ఈ వ్యాధి మేనరికం సంబంధాలు చేసుకుంటే ఈ వ్యాధి అయితే వస్తుందండి. మనం ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నామంటే ఈ వ్యాధి లక్షణాలు ఏంటి అని మనం తెలుసుకుందాం ఈరోజు. ఓకేనా, నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఈ వ్యాధి లక్షణాలు పుట్టబోయే బిడ్డ తల చిన్నదిగా ఉండటం. అంటే ఇప్పుడు బేబీ పుడుతుంది కదా, అంటే ముందుకి కొంచెం తక్కువగా, వెనక్కి ఎక్కువగా. బేబీ తల అయితే అలా ఉంటుంది. చిన్నగా, పెద్దగా, ఒక్కొక్కరికి చిన్నదిగా, ఒక్కొక్కరి తల పెద్దగా ఇలా అయితే ఉంటాయి. నెంబర్ 1 అయిపోయింది కదా, తల చిన్నదిగా ఉండడం. సెకండ్‌ది ఏంటంటే చెవుడు. అంటే పుట్టబోయే బిడ్డలకి మేనరికం సంబంధాలు చేసుకుంటే చెవుడైతే కన్ఫర్మ్‌గా వస్తుందండి. ఏదో ఒక లోపం అయితే ఉంటుంది. చెవుడైతే వస్తుంది. నెంబర్ 3 ఏంటంటే తెలివితేటలు తక్కువగా ఉండడం. అంటే చాలా డీసెంట్‌గా ఉండడం. ఎక్కడ ఉండిపోతే అక్కడ అలాగా కర్రలా ఉండిపోవడం, రాయిలా ఉండిపోవడం. పిల్లలకి తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయి మేనరికం సంబంధాలు చేసుకుంటే. అలాగే ఫిట్స్ చాలా ఎక్కువగా వస్తుందండి చాలా మందికి కూడా. ఫిట్స్ వ్యాధి అనేది మేనరికం సంబంధాలు చేసుకుంటే 80% అయితే వస్తుంది ఫిట్స్ వ్యాధి. అలాగే జబ్బులు కూడా వస్తాయి. ఫిట్స్ జబ్బులు, తెలివితేటలు తక్కువగా ఉండడం, చెవుడు రావడం, అలాగే తల చిన్నదిగా ఉండడం. ఈ పాయింట్స్ అయితే విన్నారు కదా అందరూ కూడా. ఇప్పుడు ఫోర్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే చాలామంది కూడా మేనరికం సంబంధాలు చేసుకోవడం వల్ల పుట్టుకతోనే గుండె జబ్బు అయితే వస్తుందండి. అది అందరికీ రాదు, రేర్‌గా వస్తుంది. అంటే మేనరికం సంబంధాలు ఎవరైతే ఎక్కువగా చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువగా మెయిన్ ఏంటంటే గుండె జబ్బు వస్తుంది పుట్టుకతోనే, పుట్టిన పిల్లలకి. నాకు తెలిసినంత వరకు అయితే అండి, నాకే కాదు చాలామంది డాక్టర్స్ కూడా, పెద్దవాళ్ళకి కూడా మీరు ఎవ్వరికి అడిగినా ఏం సమాధానం చెప్తారో తెలుసా? వీలైనంత వరకు మేనరికం సంబంధాలు చేసుకోకపోవడం చాలా మంచిది. చాలా అంటే మీకు ఎవరో తెలియని, టచ్ లేని మనుషులతో మీకు సంబంధం చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మీరు హెల్తీగా ఉంటారు. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమీ రావు. మేనరికం సంబంధాలు చేసుకుంటే పిల్లలకి అనేక రకమైన లోపాలు కూడా వస్తాయండి. చాలా దారుణంగా ఉంటుంది. అవి పిల్లలు ఫేస్ చేస్తారు. ఓకేనా, వీలైనంత వరకు కూడా ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏమైనా ఇన్‌కేస్ చేసుకోకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు చూడండి. అయ్యో, చిన్నప్పటి నుంచి మేము సంబంధాలు అనుకున్నాము, చేసుకోకపోతే అవ్వదు. ఇలా మాటలు తీసుకుంటారు కదా, చాలా పూర్వీకులు పెద్దవాళ్ళు ఉంటారు. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి పరిస్థితుల్లో సంబంధం చేసుకోవలసి వస్తే మేనరికం సంబంధాలు, మీరు వెంటనే కూడా జెనెటిక్ డాక్టర్‌ని వెంటనే కన్సల్ట్ చేయండి. సారీ, కొంచెం నోరు తిరిగింది. కన్సల్ట్ అయితే చేయండి. ఈ డాక్టర్స్ మీకేం చేస్తారంటే మీ ఇద్దరు బ్లడ్ టెస్టులు చేసి ఏమైనా లోపాలు ఉంటే అవి కరెక్ట్ చేశాక మ్యారేజ్ చేసుకోమంటారు. అప్పుడు పుట్టబోయే బిడ్డలు కూడా ఎటువంటి లోపాలతో అయితే పుట్టరు. పిల్లలు చాలా హెల్తీగా పుడతారు. ఒకవేళ ఇన్‌కేస్ ఎట్టి పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో చేసుకుంటే మేనరికం సంబంధాలు వెంటనే డాక్టర్ గారితో కన్సల్ట్ చేయండి. మీకు ఏం చెప్తారో. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. వీలైనంత వరకు కూడా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి, అలాగే రిలేటివ్స్‌కి అందరికీ కూడా వీడియో షేర్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చకపోతే డిస్‌లైక్ కూడా చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఉంటాను మరి. అలాగే వీడియో కూడా షేర్ చేయండి చాలా మందికి కూడా. ఓకేనా, ఉంటాను మరి. బాయ్ బాయ్.